నుంచి బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం తీసుకొని స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది రైట్, మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, లీగల్గా ఎట్లాంటి ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి? అల్లు అర్జున్ పోలీసులతో ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది, అంటే బెడ్రూమ్లోకి వచ్చి నన్ను తీసుకెళ్ళిన దాని గురించి అపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది అక్కడ? ఎస్, ఏదైతే ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ బ్రేక్ చేసింది, అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ని టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని ప్రస్తుతానికి అతన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు నేరుగా రావడం జరిగింది. నేరుగా వెళ్లి టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు అటు చిక్కడపల్లి పోలీసులు నేరుగా రావడం జరిగింది. నేరుగా వచ్చిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పటికే మీరు చేయబట్టి సంజయ్ దీంట్లో జరిగిన తొక్కిస్లాట్లో మీరు చేయబట్టి ఒకరు చనిపోయారు, కాబట్టి ఆ కేసు సంబంధించి ఇప్పటికే మీ పైన కేసు నమోదైంది, కాబట్టి ఆ నేపథ్యంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీంతో అల్లు అర్జున్ ఒకసారిగా షాక్ గురయ్యాడు. అయితే తాను అంటే రావడానికి రెసిస్ట్ చేయకపోయినప్పటికీ పోలీసులు ఏదైతే మీరు మాతో రావాలి, మా ఎంట రావాలని చెప్పినతో అధికారులు అంటే ఏమనపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ నేరుగా పోలీసులు చెప్పిన విధంగా వాళ్ళు నేరుగా అతనితో పాటు అతను పోలీసుల వెంబడి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే అల్లు అర్జున్ పైన మొత్తంగా 3 సెక్షన్ల కింద కేసు నమోదు జరిగింది. బెనిఫిట్ షో పుష్ప 2 సినిమా ముందు రోజు జరిగిన బెనిఫిట్ షో రాత్రి 9:30 గంటలలో జరిగిన తొక్కిస్లాట పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్లో వేయడం జరిగింది. ఆ సంధ్య థియేటర్ జరిగిన తొక్కిస్లాట సందర్భంగా ఒక లేడీ రేవతి అని లేడీ దిల్షునర్ సంబంధించిన రేవతి అని లేడీ చనిపోగా మరొక బాబు ఆమె సంబంధించిన వాళ్ళ కొడుకు ఒక 9 సంవత్సరాల బాబు అతను పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అటు మీడియాలు కావచ్చు లేకుంటే అటు తీవ్రస్థాయిలో చర్చ జరిగినప్పుడు దీనికి సంబంధించి ప్రధానంగా రేవతి చనిపోయిన తర్వాత రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పోలీసులు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆ మరి కూడా విచారణ చేపట్టారు. అయితే దీనిపైన అటు అల్లు అర్జున్ ఈ కేసు తనకు సంబంధం లేదు, దీంట్లో తనకు ప్రమేయం లేదు, అంతేకాకుండా ఆమె చనిపోవడానికి కూడా కారణం కాదు, ఎందుకంటే మీరు వేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా స్క్రాచ్ చేయండి, కొట్టివేయండి చెప్పి కొట్టివేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా అటు కోర్టుని ఆశ్రయించాడు అల్లు అర్జున్. నిన్న కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు. అయితే అది హియరింగ్ రాలేదు, విచారణకు రాలేదు. అయితే ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం అటు టాస్క్ ఫోర్స్ అధికారులు, తర్వాత సిటీ పోలీస్ అధికారులు, తర్వాత చిక్కడపల్లి పోలీసులు మొత్తంగా జాయింట్ గా ఏకకాలంలో అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసి అతన్ని అరెస్ట్ చేసి పికప్ చేసి ఇప్పుడే కొద్దిసేపు తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇంటి దగ్గర చూసినట్లయితే ఇంటి దగ్గర ప్రస్తుతానికి ఎవరు లేరు, కేవలం వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు. భార్య మాత్రం ఇంట్లో ఉందని అరెస్ట్ టైంలో చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ తీసుకువెళ్లే టైంలో అతను నేరుగా అయితే ఎక్కడ కూడా తను రానని చెప్పలేదు, అంతేకాకుండా తాను ఎక్కడ రిసీవ్ చేయలేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఒకరి మృతికి మీరు కారణమయ్యారు, అంతేకాకుండా ఒక బాబు ప్రస్తుతానికి చావు బతుకుల మధ్య ఉన్నాడు, కాబట్టి ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తే వెంటనే అతను పోలీసులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసులు వెంబడి అతను నిలిపడం జరిగింది. జస్ట్ ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితమే అల్లు అర్జున్ని ఇక్కడి నుంచి తీసుకొని నేరుగా అటు పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అక్కడ విచారించబోతున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి అయితే ఇప్పటికే అల్లు అర్జున్ ఒక స్క్వాష్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చూసినట్లయితే ఈ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురులో ఏదైతే సంధ్యా థియేటర్ మేనేజర్తో పాటు సంధ్యా థియేటర్ సంబంధించిన మేనేజర్తో పాటు మరొక ఏదైతే సెక్యూరిటీ ఇన్ఛార్జు, తర్వాత మరొకరిని మొత్తం ముగ్గురిని ఇప్పటికీ అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపించారు. దీనిపైన ఇంకా పూర్తిసారి దర్యాప్తు చేస్తున్నాము. అక్కడ జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరిపినప్పుడు దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే తొక్కిసలాట ఏదైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లోపలికి వస్తున్న సమయంలో అక్కడ పబ్లిక్ మొత్తంగా ఒకసారిగా పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది. గ్యాదర్ అయిన సమయంలో అక్కడ లోపల ఉన్న ఈ మహిళ రేవతి ఎవరున్న మహిళ క్యాంటీన్ దగ్గర నిలబడ్డప్పుడు ఒక్కసారిగా ఊపిరాడక ఆమె కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బాబు శ్రీతేజ అక్కడ తీవ్ర సుఖ కోల్పోతే సిపిఆర్ చేసి వెంటనే ఆసుపత్రి చేర్పించారు. అతను కూడా ఇంకా ప్రస్తుతానికి చావు బతుకుల మధ్య ఉన్నాడు. అయితే అక్కడ వచ్చినప్పుడు అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అల్లు అర్జున్ బౌన్సర్లు కావచ్చు, ఒక్కసారిగా అందరినీ తోసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అల్లు అర్జున్ ని పూర్తిగా అక్కడి నుంచి తోసివేసిన సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఆమె రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసుపై విచారణ జరిపి ఇప్పటికే పోలీసులు ముగ్గురు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా చూస్తే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అటు పోలీసులు అటు పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు 5 నిమిషాల క్రితం అల్లు అర్జున్ ని ఈ ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. రమేష్
రమేష్ ఇక్కడ ఆ మహిళ మృతికి ప్రత్యక్షంగా అల్లు అర్జునే కారణం. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్లే ఇక్కడ సెంటర్ ఆఫ్ ది పాయింట్, సెంటర్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంతా కూడా అల్లు అర్జున్. అయితే ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, లేదంటే ఇట్లాంటి సినిమా ఈవెంట్స్ జరిగినప్పుడు ఎవరిది మెయిన్ రెస్పాన్సిబిలిటీ? థియేటర్ యాజమాన్యానిదా, ఆ సినిమా స్టార్దా? ఎవరిది ఈ రెస్పాన్సిబిలిటీ? అక్కడికి వెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోవాలా? అతను వస్తున్నందుకు, అక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకోవాలా? లీగల్గా ఎట్లా ఉంటుంది? ఎస్, దీనికి సంబంధించి చూసినట్టయితే ముందస్తుగానే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇక్కడికి సినిమా చూడడానికి, ప్రివ్యూ బెనిఫిట్ షో చూడడానికి పెద్ద ఎత్తున అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ చిత్ర యూనిట్, తన కుటుంబ సభ్యులు, కొంతమంది అభిమానులు వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా బెనిఫిట్ షో సంబంధించి పెద్ద ఎత్తున చూసినట్లయితే పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కూడా విపరీతంగా ఉంది. జనాలు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. ఇక థియేటర్లో మాత్రం బెనిఫిట్ షో సంబంధించి టికెట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలని చెప్పి అప్పటికే అటు పోలీసులకి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఊహించని రీతిలో అక్కడికి మొత్తం పబ్లిక్ రావడం, అంతేకాకుండా మొత్తంగా ఆర్టిస్ట్ క్లాస్ మొత్తం బ్లాక్ కావడం, అదే కాకుండా థియేటర్ మొత్తం కూడా పబ్లిక్ నిలిచిపోవడం, అదే సమయంలో పబ్లిక్ ని థియేటర్ లోపలికి అనుమతిస్తున్న సమయం, ఈ సమయంలోనే అక్కడికి అల్లు అర్జున్ రావడంతో అక్కడ అల్లు అర్జున్ పక్కన ఉన్న బౌన్సర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ పబ్లిక్ ని పక్క జరిపే తైనంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో పాటుగా పెద్ద ఎత్తున అక్కడ ఒక కదలిక జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్స్ కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వాళ్ళు పూర్తిగా అక్కడ ఒక అల్లజడి సృష్టించి అక్కడ ఒక తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పక్కన అభిమానులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ పబ్లిక్ మాత్రం ఒక్కసారిగా అల్లు అర్జున్ ని చూసేందుకు పబ్లిక్ ఎగబడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ మొత్తానికి ఆర్గనైజర్స్ ఎవరైతే సంధ్యా థియేటర్ సంబంధించిన ఆర్గనైజర్స్ పూర్తిగా సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, సరైన భద్రత ఏర్పాటు చేయాలి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. కానీ ఏం పెట్టుకోకుండా ఖాళీకి వదిలేయడంతో పరిస్థితి ఏర్పడిందని చెప్పి పోలీసులు సంధ్యా థియేటర్ యజమానితో పాటు సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మేనేజర్, సంధ్యా థియేటర్ 8 మంది ఓనర్ల పైన కేసులతో పాటుగా ఈ ప్రధానంగా మహిళ చనిపోవడానికి ప్రధాన కారణమైన ఈ అల్లు అర్జున్ రాకతోటి ఈ తొక్కిసలాట జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది పైన పోలీసులు కేసు పెట్టడం జరిగింది. అయితే ఇది పూర్తిగా ఆర్గనైజర్స్ ఆర్గనైజ్ చేయకుండా అక్కడ వదిలిపెట్టడంతో పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడ పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్న నేపథ్యంలో జరిగిందని చెప్పి ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే దీంట్లో ఆర్గనైజర్స్ పూర్తిగా తప్పుగా ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసిన తప్పు వల్ల అక్కడ సరైన ఏర్పాటు చేయకపోవడంతో ఒక హీరో అంటే అప్పటికే ఒక క్రేజీ ఉంది. పుష్ప 2కి పెద్ద ఎత్తున ఒక టాక్ ఉంది. పుష్ప 2 కోసం మొత్తం అందరు వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో పబ్లిక్ హెవీగా వస్తుందని తెలిసినప్పటికీ సరైన ఏర్పాట్లు సంధ్యా థియేటర్ యజమాని చేయకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంలోనే సినీ హీరో అయిన అల్లు అర్జున్ అక్కడ రావడంతో ఈ పరిస్థితి నెలకొని అక్కడ రేవతి చనిపోవడం జరిగింది. మరొక బాబు పరిస్థితి సీరియస్ అయింది. అయితే దీనిపైన సెక్యూరిటీ అక్కడ ల్యాప్సెస్ ఉన్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న అల్లు అర్జున్ కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ప్రస్తుతం చూసినట్లయితే ఇంకా పూర్తిస్థాయిగా దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతానికి 10 నిమిషాల క్రితం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నాం, అతన్ని మరి కాసేపట్లో కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్లో కూడా చాలా విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్లో చాలా విషయాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే దీంట్లో మొత్తంగా 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంట్లో ఎఫ్ఐఆర్ చూస్తే మనం ప్రస్తుతం ఏదైతే ఎఫ్ఐఆర్ ఒకసారి చూడొచ్చు. ఎఫ్ఐఆర్ లో కూడా మొత్తంగా అల్లు అర్జున్ పేరు కూడా దీంట్లో జోరించారు. అల్లు అర్జున్ తో పాటు మిగతా వాళ్ళందరి పేరు కూడా దీంట్లో పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకొంత సమాచారం కూడా మరి కాసేపట్లో మనకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్,